మహిషాసురుడి సోదరి అయిన మహిషి శివుడు విష్ణువుల మీద కోపంతో రగిలిపోతూ బ్రహ్మకు ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఆమెకి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మహిషి ఒక వరం కోరుతుంది. శివకేశవులకు కలిగే పుత్రుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అని బ్రహ్మ నుండి వరం కోరుకుంటుంది. ఈ వరం పొందిన గర్వంతో ఆమె ముల్లోకాలను, ముఖ్యంగా దేవతలను పీడించడం మొదలుపెడుతుంది. శివుడు మరియు మోహిని కలయిక వలన పుట్టిన శిశువును శివకేశవులు కేరళలోని పంపానదీ తీరంలో వదిలిపెడతారు. అప్పుడు ఆ నదివైపు వెళుతున్న పందల రాజు అయిన రాజశేఖరుడు ఆ శిశువును చూసి రాజ్యానికి తీసుకువెళతాడు. ఒకరోజు మణికంఠుడు పులిపాలు తేవడానికి అడవికి వెళతాడు. అడవిలో మణికంఠుడు మహిషిని చూస్తాడు. మణికంఠుడికి మహిషికి భీకర యుద్ధం జరుగుతుంది. చివరకు మణికంఠుడు తన దివ్య శక్తితో ఆ రాక్షసిని సంహరించి లోక కష్టాలను తీర్చాడు. మహిషి మరణానంతరం ఆమె శాప విముక్తి పొంది మాలికా పురత్తమ్మగా అయ్యప్పను ప్రేమించి వివాహం చేసుకోవాలని కోరుకుంది. మణికంఠుడు అప్పుడు ఆమెతో ఇలా అంటాడు: నా ఆలయానికి ప్రతి సంవత్సరం వచ్చే భక్తులలో కన్యస్వాములు రాకుండా ఉన్నట్లయితే అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని వరమిచ్చాడు. ఆ తర్వాత పులిపై స్వారీ చేస్తూ రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన దివ్య రూపాన్ని రాజుకు తెలియజేసి ధర్మ సంస్థాపన పూర్తయిందని తెలిపాడు. మణికంఠుడు కోరిక మేరకు పందల రాజు శబరిమల ఆలయాన్ని నిర్మించాడు. మణికంఠుడు ఆ ఆలయంలో 18 మెట్లెక్కి జ్యోతి స్వరూపుడై కొలువై భక్తులకు నిత్య దర్శనం ఇస్తున్నాడు. మీకు అయ్యప్ప స్వామి అంటే ఇష్టం ఉంటే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.